నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతాశాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 18వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అది కూడా ఒక సమ్మరి, అంటే గడిచినటువంటి 17 అధ్యాయముల యొక్క సారాంశాన్ని సమగ్రంగా మరొకసారి విశ్లేషించడం, అంటే మరొకసారి సమ్మరీగా చెప్పడం. ఎందుకంటే అర్జునుడు ప్రశ్నించారు, సన్యాసమునకు త్యాగమునకు భేదం అడిగారు. సో అలా ప్రారంభమైనటువంటి అధ్యాయము మరొకసారి కర్మయోగము చెప్పడం జరిగింది, తరువాత జ్ఞానయోగం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వాభావికంగా ఆ యొక్క వర్ణ ఆశ్రమ వ్యవస్థ గురించి కూడా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ భగవాను ఆల్రెడీ కర్మయోగము జ్ఞానయోగము చెప్పారు. జ్ఞానయోగము 56వ శ్లోకం వరకు అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ 55 వరకు అయిపోయిన తర్వాత 56వ శ్లోకం నుండి 62వ శ్లోకం వరకు మరొకసారి సూక్ష్మంగా ఉన్నటువంటి కర్మయోగాన్ని మరొకసారి వివరిస్తున్నారు. ఎందుకు వివరిస్తున్నారంటే మనందరికీ ఒక సందేహం కలుగుతుంది, ఎందుకు చెప్పిందే చెప్తున్నారా, పాడిన పాటే పాడుతున్నారంటే ఇక్కడ విషయం ఏమిటంటే జ్ఞానయోగం అనేది అంత సులభంగా కాదు. ఒక్కసారి చెప్పినంత మాత్రం మహా అయితే క్లాసులో మీరు కూర్చున్నారు, వింటున్నారు, ఒక అరగంట గంట విన్నారనుకోండి, మీకేమందులో పనేం ఉండదు, జస్ట్ అలా అన్ని ఆపుకొని కూర్చుంటే సరిపోతుంది. చెప్పేవారు వాగుతుంటారు, వారు వాగింది అయిపోయిన తర్వాత పని అయిపోయింది. కానీ మననము నిధిధ్యాసనం అనేది గురువు ఉండరు మీ దగ్గర, మీ స్వతహాగా ప్రయత్నంతో చేయాల్సి ఉంటుంది. అందువలన అదంతా సులభం కాదు అంటారు. ఎందుకు? నిధిధ్యాసనలో టీచరు గురువు ఉండరు, మీ అంతటి మీరే ప్రయత్నం చేయాలి. అందువలన శ్రవణము కన్నా చాలా కష్టమైనది, నానా అవస్థలు పడాలి నిధిధ్యాసనం. అందుకే ఎవరైనా జ్ఞానయోగం పాటించడానికి నాకు అర్హత లేదు అనే సందేహం కలుగుతుంది. అలా అనుకోవాల్సిన అవసరం లేనే లేదు, బాధపడాల్సిన అవసరం పని లేదు. ఎందుకంటే ముందు కర్మయోగం మీద ఎవరైతే దృష్టి పెట్టి దాని మీద పట్టు సాధిస్తారో, అంటే కర్మయోగం అంటే ఇక్కడ ఒక్కటి కాదు, మనం చేసే ప్రతి కాయిక కర్మ అవ్వచ్చు, వాచక కర్మ అవ్వచ్చు, మానసిక కర్మ అవ్వచ్చు. అంటే కాయిక కర్మ అంటే శరీరంతో చేసే కర్మలు, ద్రవ్య యజ్ఞాలు. వాచక కర్మ అంటే జపము, పారాయణాలు, ఇవన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా మానసిక కర్మ అంటే ఉపాసన ధ్యానము, విశ్వరూప ధ్యానము, ఇష్టదేవత ధ్యానము,
ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ కూడా కర్మయోగం కిందే వస్తాయి. అందువలన కర్మయోగము, ఉపాసన యోగము, జ్ఞానయోగం అంటారు. కానీ మనము ఏదో అలవాట్లో మాట్లాడేస్తాం, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం అని. భక్తి యోగం అంటూ వేరేగా ఏమీ ఉండదు. భక్తి అనేది కర్మయోగమునకు ఆధారంగా ఉంటుంది, ఉపాసనకి ఆధారంగా ఉంటుంది, జ్ఞానయోగమునకు ఆధారంగా ఉంటుంది. అంటే భక్తి అన్ని సాధనలకు ఒక ప్లాట్ఫామ్ లాంటిది, ఒక వేదిక లాంటిది భక్తి. అందుకే భక్తి లేనిదే కర్మయోగము లేదు, భక్తి లేనిదే ఉపాసన యోగము లేదు, భక్తి లేనిదే జ్ఞానయోగము లేదు. అందుకే అన్ని సాధనలకి భక్తి అనేది శక్తినిస్తుంది, పుష్టినిస్తుంది. అంటే సుగంధిం పుష్టివర్ధనం. సుగంధిం పుష్టివర్ధనం ఏంటి? భక్తి. యా భక్తి సా భక్తి పరమభక్తి అంటారు. ఏ భక్తి అయితే అన్ని సాధనలకి పుష్టి చేకూరుస్తుందో అటువంటి భక్తియే పరమభక్తి. మిగతావన్నీ కూడా ఆరంభములో ఉన్నటువంటివే. అందువలన ఇప్పుడు మనకి చెప్పాం, కర్మయోగం మరొకసారి 41 నుండి 49 వరకు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. తరువాత 50 నుండి 55 వరకు జ్ఞానయోగం చెప్పారు. ఇప్పుడు 56 నుండి 62 వరకు మరొకసారి కర్మయోగం గురించి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఇది ఎలాంటిదంటే వైకుంఠపాలి ఆట లాంటిది ఈ సాధన తపస్సు. ఒక్కసారి 98కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మీరు 0 పడిపోవచ్చు. అప్రమత్త తథా సదా భవతి యోగి అపి ప్రభవాప్యయౌ అంటారు ఉపనిషత్తుల్లో. అంటే ఎంతటి యోగి అయినా మళ్ళీ కిందకి జారిపోవచ్చు అవకాశాలు ఉన్నాయి ఈ సాధనలో. అందువలన మరొకసారి ఈ యొక్క కర్మయోగం మీద వివరణాత్మకమైనటువంటి మరొకసారి విశ్లేషణ చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పాను 45 శ్లోకం ఏంటది? స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తత్సృణు అన్నారు. అంటే నీ యొక్క స్వాభావికమైనటువంటి నీ స్వధర్మ అనుష్ఠాన రూపకమైనటువంటి కర్మలను శ్రద్ధాభక్తితో ఆచరించినట్లయితే సంసిద్ధిం అంటే అంతఃకరణ శుద్ధి, హృదయం యొక్క పవిత్రత పొంది ఏకాగ్రత ద్వారా జ్ఞానయోగము నువ్వు సేవించినట్లయితే పూర్తిగా నువ్వు మోక్ష పదం, పరమపదం అని, విష్ణోహో పరమం పదం శాంతం శివం అద్వైతం ఆ స్థితిని పొందుతావు అని చెప్పారు. అందువలన ఇప్పుడు ఏంటి? మొదటిది మనమందరం కూడా ఈ స్వధర్మాన్ని పాటించాలి అన్నారు. స్వధర్మం అంటే ఏంటి? మళ్ళీ డౌట్ వస్తుంది మనకి. మీరు ఏ ప్రవృత్తిలో ఉన్నారో ఆ రంగాన్ని మీరు ప్రేమించాలి. ఏంటి? ముందు దాన్ని ఒక్కొక్కరికి ఇష్టపడదు కొన్ని వృత్తులు, కానీ దాన్ని ఇష్టపడేటట్లు, ప్రేమించేటట్లు, ప్రీతిగా చేసేటట్లు అభ్యాసం చేయాల్సి వస్తుంది. అందువలన మీరు ఎప్పుడైతే మీకు ఇష్టం లేని వృత్తి మీరు చేపట్టినట్లయితే దాని మీద ఇష్టం పెరిగేటట్లు మీరు అభ్యాసం చేయాలి, తప్పదు. అందుకే మన కుటుంబం కూడా అలాగే ఉంటుంది. అందరూ ఆలోచన అందరికీ నచ్చవు, కానీ అక్కడ సర్దుకుపోవాలి అంటారు. ఎందుకు సర్దుకుపోవాలి? అలాగా అలవాటు చేసుకుంటే మీకు ఆ ద్వేషం పోయి రాగం వస్తుంది, అయిష్టం పోయి ఇష్టం వస్తుంది. సో అందువలన మీ కుటుంబం లాభం పొందాలంటే ఏంటి? అందరిని కూడా కాంప్రమైజ్ అంటే సర్దుకుపోవాలంట.
అదేవిధంగా మీరు ఏ వృత్తిలో ఉన్నారో, అందుకే స్వధర్మే విగుణ అపి అంటే మీ స్వధర్మము కొన్ని లొసుగులు లోటుపోట్లు ఉన్నప్పటికీ దాన్ని త్యజించకూడదు. ఎందుకు? పరధర్మం అనేది ఆచరణకి చాలా సులభం అనిపిస్తుంది బయటికి, కానీ పరధర్మములో మీరు ప్రవేశించడం అనేది అది పాపముతో సమానం. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ అన్నారు. మీ స్వధర్మ ఆచరణలో నిధనం అంటే ఆఖరిగా మరణం సంభవించిన అది శ్రేయస్సు అవుతుంది. ఎందుకు? పరధర్మో భయావహ, అది పాపముతో కూడి ఘోరమవుతుంది చివరికి. అందువలన స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. ఏ మానవ, నీ స్వకర్మ ఆచరణలో అంటే నువ్వు చేసే ప్రతి పని అంటే కాయకర్మ, వాచకర్మ, మానసిక కర్మ ఈశ్వరార్పణంగా చేసినట్లయితే నీకు వచ్చినటువంటి ఎటువంటి ఫలితమైనా ఈశ్వర ప్రసాదం అవుతుంది. అందువలన అప్పుడేమైపోతుంది? మన నుండి ఏది పోతున్నా ఈశ్వరార్పణమే, మనకి ఏది వచ్చినా ఈశ్వర ప్రసాదంగా భావన అవుతుంది. అలా చేయడం వలన కర్మలో అర్పణ భావనము, కర్మఫలములో ప్రసాద భావన, దీన్ని కర్మయోగం సూత్రం అంటారు. ఇది ఒక సూత్రం, ధర్మసూత్రం, బ్రహ్మసూత్రం లాంటిది. అందువలన 56, 62లో భగవాన్ మళ్ళీ కర్మయోగం గురించి చెప్తున్నారు. కాకపోతే ఈసారి ఏమంటున్నారంటే ఈశ్వరుని యొక్క శరణాగతి యొక్క గొప్పతనము, ఈశ్వర అనుగ్రహము ఏ విధంగా మనిషికి అంటే మనకి మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అంటే మూగవాణ్ణి అద్భుతంగా మాట్లాడేటట్లు చేసే ఆ శక్తి అనుగ్రహము, కుంటివాడు ఎవరెస్ట్ వంటి పర్వత శిఖరాలను అధిరోహించగల శక్తి సామర్థ్యాలు కల్పించే ఆ పరమశక్తి ఎవరు? ఈశ్వర అనుగ్రహం వలన అన్నీ సాధ్యమే అని చెప్పడానికి మన యొక్క కర్మయోగములో 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఏమిటి? మొదటిసారిగా మన ప్రయత్నం చాలా అవసరం. మన ప్రయత్నం చెయ్యకుండా ఈశ్వర అనుగ్రహం అనేది అసాధ్యం. అందువలన మన ప్రయత్నం చేయాలి. ఈశ్వర అనుగ్రహం తోడైతే అప్పుడే మీరు చేసినటువంటి ప్రతి కర్మ కార్యం కూడా సఫలమవుతుంది, విజయవంతమవుతుంది. అందువలన యో వేదనిహితం గుహాయా పరమే వ్యోమన్ అంటారు. ఆ పరమాత్మ మీ హృదయస్థములో ఉండి మీ ఆలోచనలు కూడా ప్రేరేపిస్తారు. ఎందుకు? సరైన సమయంలో సరైన ఆలోచన రావడం కూడా ఈశ్వర అనుగ్రహం అండి. ఎందుకంటే అలాంటి ఆలోచన అందరికీ రాదు, ఆ సద్బుద్ధి ప్రాప్తి అందరికీ జరగదు. అది ఈశ్వర అనుగ్రహం వలన జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మోక్షము అంటే ఏమిటి అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి అన్నారు దాని నిర్వచన మహాత్ములు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి అంటే ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే నేను కర్త, నేను పుట్టాను, లోకం పుట్టింది, నేనే భారం మోస్తున్నాను, నేనే కుటుంబాన్ని లాగుతున్నాను, ఇలాంటివన్నీ పక్కన పెట్టాలి. నువ్వెవరో లాగడానికి, నువ్వెవరో నడిపించడానికి ఈశ్వర అనుగ్రహం నీకు తోడైంది కాబట్టి జరుగుతుంది. కాబట్టి మన యొక్క వ్యక్తిత్వం, వ్యక్తిగత కర్తృత్వం, భోక్తృత్వం అనేది విడిచిపెడితే అప్పుడు ఆత్యంతిక దుఃఖ నివృత్తి జరుగుతుంది. అందుకే భీమకర్మ వృకోదర అత్యంత భయంకరమైనటువంటి కర్మలు చేసినటువంటి హనుమంతుడు కూడా, భీముడు, హనుమంతుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఈశ్వర అనుగ్రహానికే వదిలిపెట్టేవారు. అందువలన నారద మహర్షి 3 లోకాలు కూడా ఎటువంటి వీసా అవసరం లేకుండా తిరుగుతూ లోక కళ్యాణ సంచారి అయినటువంటి నారదులు కూడా నారాయణ మీద తోసేసేవారు అనమాట. కర్తృత్వం ఎప్పుడు వేసుకోలేదు. ఎప్పుడైతే నారదుడు కూడా భ్రమలోకి వెళ్ళాడో అప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒకసారి నారాయణ దగ్గరికి వెళ్ళి నారదుడు
హే మహానుభావ నారాయణ, నేను పూర్తిగా మాయను జయించాను అన్నాడంట. మనకి మీకు తెలుసు కదా, విష్ణుమూర్తి చిన్న చిరునవ్వుతో అవునా, అద్భుతం నారద, నువ్వు చాలా అద్భుతం, గ్రేట్ అన్నాడంట. నారదుడికి కాస్త కొంచెము భ్రమ కలిగింది అప్పుడే. సరే తథాస్తు, మంచిది, నువ్వు ఇంకా మాయను పూర్తిగా జయించేశావు కాబట్టి ఇక నీకు 3 లోకాలు తిరుగులేదు పో అన్నారట విష్ణుమూర్తి నారదుడికి. నారదుడు హ్యాపీగా ఇక నారాయణ ఇంకెందుకు అనాలి, నేను కాస్త ఎందుకు, నేనే నారాయణతో సమానం అయిపోయాను కదా అని చిన్న అహంభావం కూడా వచ్చింది. అలా వెళ్తుంటే అద్భుతమైనటువంటి మాయా గంధర్వ లోకం అనేది నారదుడి ముందు కనిపించింది, దృశ్యమైంది. వెంటనే చూశారు, అక్కడ దేవాది దేవతలు అందరూ కూడా ఆ నగరంలో ప్రవేశిస్తున్నారు. ఎందుకు అడిగాడు నారదుడు. త్రిభువన సుందరి, అతిలోక సుందరి ఈ నగరంలో ఉన్నారు, తనకి వివాహం సందర్భం వచ్చింది కాబట్టి స్వయంవరం జరుగుతుంది, మేమందరం వెళ్తున్నాము, మాలో ఎవరికైనా వరించకపోతుందా అని ఆశతో వెళ్తున్నాం అన్నారు. నారదుడు అనుకున్నాడు, మీకు వరిస్తుందా నేనుండగా, నేను సాక్షాత్ విష్ణుమూర్తితో సమానం, ఇప్పుడు స్థితి పాలకుడు విష్ణుమూర్తితో నేను సమానం, ఇక నాకు మాయగా ఎవరేం లేరు కాబట్టి ఆ అతిలోక సుందరి నేనే వివాహం ఆడాలి తప్ప మీకు ఎవరికి అవకాశం లేదని నారదుడికి భ్రమ కలిగింది. వెంటనే నారదుడు ప్రవేశించాడు. కానీ నారదుడికి ఎక్కడో లోపల చిన్న డౌట్ ఉంది. ఈ మాయావి అయినటువంటి విష్ణుమూర్తి ఏదో ఒక దెబ్బ కొడతాడు, ఆయన్ని మనం ఎక్కడైనా తట్టుకోలేం కాబట్టి ఏదో ఒక రకంగా ఆయన్ని స్వయంవరంలో రాకుండా చెయ్యాలి నేను, అది అని మళ్ళీ నారాయణ పదాన్ని పట్టుకున్నాడు. నారాయణ నారాయణ అని మళ్ళీ వెళ్ళాడు విష్ణుమూర్తి. స్వామి ఇలా జరుగుతుంది, ఒక కార్యక్రమం ఉంది, ఏదో ఒక కార్యక్రమం ఉంది అంతే, ఏమిటని నువ్వు అడగొద్దు, కానీ కొంత సమయం పాటు నీ రూపము నాకు కావాలని అన్న. విష్ణుమూర్తి నవ్వాడు. సరే నారద చెప్పు, ఏంటి ఆ రూపం అన్న. అత్యంత అద్భుతమైనటువంటి హరి రూపం ఉన్నది కదా, ఆ హరి రూపము నాకు కావాలి కొంత సమయం. చూడండి, మన వాళ్ళు కొంతమంది పెళ్ళిళ్ళకి సూట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉండదు. పక్కన వాళ్ళ ఒక మిత్రుల దగ్గరికి వెళ్ళి, మిత్రమా నాకు అర్జెంటుగా కొన్ని గంటల పాటు నీ సూట్ కావాలంట, అద్దెకి తీసుకున్నాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ హరి రూపం కోరారు. మరి నారదునింత మామూలా జ్ఞాని, నారం దదాతీతి నారద, నారం అంటే జ్ఞానము, దదాతి జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారద. అలాంటి నారద అత్యంత గొప్ప భక్తుడు కదా, భక్తుడు లేకలేక ఒక కోరిక కోరితే ఈశ్వరుడు కాదనగలడా, లేదు. తథాస్తు నారద, అలాగే నా హరిరూపం తీసుకెళ్ళాను. ఇక మనోడికి ఇక భూలోకం ఏం కనిపించలేదు, ఎందుకంటే ఆకాశంలో ఆల్రెడీ ఇప్పటికే తిరుగుతున్నాడు కాబట్టి. నారద వెళ్ళాడు, ఆ యొక్క స్వయంవరంలో ప్రవేశించాడు. అందరూ కూడా భయపడి దూరం జరుగుతుంది, ఎందుకు నారద కదా, కూర్చున్నారు. ఆ యొక్క జగన్మోహిని, ఆ మాయా దైవీ శక్తి, మాయాశక్తి అలాగా ఇటు అటు తిరుగుతూ, మన శ్రీకృష్ణుడిలాగా వంకరలు తిరుగుతూ అలాగా లైన్ వరుసలుగా వెళ్తున్నది ఆవిడ. అందరూ కూడా నన్ను చూస్తుంటే నన్ను చూడలేదేమని ముందుకు వెనక్కి జరుగుతున్నారు, నన్ను చూడాలని. నారద మహర్షి ముందు వరుసలో ఉన్నారు. అలాగ నారదను చూసుకుంటూ అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఆవిడ. నారద మహర్షి డౌట్ వచ్చింది, ఈవిడేంటి పూర్తిగా నన్ను చూడలేదా, ఎందుకంటే నాకు హరిరూపం కదా, నన్ను చూసిన తర్వాత ఇంకా పక్కకి వెళ్ళే అవకాశం ఉండకూడదు కాబట్టి బహుశా నన్ను మిస్ అయ్యిందేమో ఈ అమ్మగారు అని 2వ లైన్లోకి వెళ్ళి కూర్చొని 2వ లైన్లో అలా చూసుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయారు, చిరునవ్వు చిందించి. మళ్ళీ డౌట్ వచ్చింది, 3వ లైన్లో వెళ్ళి కూర్చున్నాం. పక్కనే ఉన్నటువంటి రుద్రగణాలు ఉన్నాయంట, అందరూ వచ్చేసారు కదా, వాళ్ళకు కనిపిస్తుంది ఈయన కోతి మొహం, మంకీ. హరి అంటే మంకీ, ఇంకొక అర్థం ఉంది. అందుకే హరి మర్కట స్వరూపం అంటారు హనుమంతుడికి కూడా. అంటే హనుమంతుడికి ఆ ముఖం ఉందని కాదు, హరిమర్కట అంటే కపి అని అర్థం. కాబట్టి నారదుడు తెలియట్లేదు తన ముఖం. అప్పుడు రుద్రగణాల్లో వాళ్ళు అంటారు, చాలు నీ ముఖం బాగుంది, నీకేమి ఈ జగన్మోహిని వరిస్తుందా అని వెటకారంగా నవ్వుతారు. సో వాళ్ళని చెప్పిస్తాడు నారద, అదంత కథ వేరే విషయం. ఒక్కసారి నీ ముఖం చూసుకో అంటారు వాళ్ళు. వెంటనే వెళ్ళి
మానస సరోవరమైనటువంటి ఆ సరస్సులో తన ముఖాన్ని చూసుకున్నాడు నారద. చూసుకుంటే వెంటనే ఒక కపివరుడిలాగా ఒక కోతి మొహం కనిపించింది నారదుడికి. వెంటనే నారదుడికి చాలా కోపం, ఆవేశం వచ్చింది అన్నమాట. ఎందుకు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధో బిజాయతే. ఎప్పుడైతే ఆ త్రిభువన సుందరి జగన్మోహిని ధ్యానించాడో అది నాకు కావాలి కావాలి కావాలి, తన సొంతం చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవాలి, కామం కలిగింది కదా. కామం ఏమైంది? అడ్డు తగిలింది, తనకు వరించలేదు. అప్పుడేమైంది? క్రోధం వచ్చింది నారదుడికి. వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తికి ఏమంటాడు తెలుసా? నువ్వెంత అన్యాయం చేస్తావంటే నీ అంత దుర్మార్గుడు ఈ సృష్టిలో ఎవరు లేరు, త్రిమూర్తుల్లో నువ్వే అత్యంత కపటి అని నానా నిందలు వేసి అప్పుడు జరిగినటువంటి క్షీరసాగర మథనములో లక్ష్మీదేవిని తీసుకున్నావు, కౌస్తుభమని తీసుకున్నావు, బోలాశంకరుడికి విసిప్పించావు నువ్వే అని అనేక నిందలు వేస్తాడు నారద. వేసి చివరికి సర్వతంత్ర స్వతంత్ర నా శర్పరకోయి, నా పైన స్వామి లేడు, నువ్వు లేవు, ఎవరు లేవు అని భ్రమలో వాగేస్తాడు అనేక మాటలు నారదుడు. విష్ణుమూర్తి నవ్వుతూ ఉంటాడు. నువ్వు నవ్వుతావా? నువ్వు కూడా ఏదో ఒకసారి నీ భార్య పూర్తిగా నీతో వియోగం పొంది నువ్వు అత్యంత దుఃఖసాగరంలో మునిగిపోవాలని ఆయన శాపం కూడా పెడతాడు నాకు. బహుశా ఆ శాపమేమో శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి వియోగంలో అలా జరుగుతుందని చెప్తారు కథలు. కాబట్టి ఆ తర్వాత నారదుడికి ఒక్కసారి జ్ఞానోదయం అవుతుంది. అయిన తర్వాత చాలా బాధపడిపోయి ఆ విష్ణుమూర్తి పాదాల చెంత పడిపోయి, ప్రభు ఒక్క క్షణం కూడా నారాయణ అనకుండా ఉండలేని నేను ఎంత భ్రమలోకి వెళ్ళిపోయాను ప్రభు, నీ దైవీ శక్తి మాయలో నేను ఎప్పటికీ విజేత కాలేను, అది నీకే సొంతము. కాబట్టి నాకు ఎప్పుడైతే ఈ గర్వం కలిగిందో, ఈ మోహం కలిగిందో, దాన్ని భంగం చేయడానికే కదా ప్రభు ఇలా చేశావు అని మళ్ళీ విష్ణుమూర్తితో మళ్ళీ శాంతియుతంగా ప్రాధేయపడ్డాడు నారద. నారద, నాకు తెలుసు నీకేదో చిన్న భ్రమ కలిగింది, ఆ భ్రమలో జరిగినటువంటి లీలే తప్ప ఇది యథార్థంగా ఏమీ జరగలేదు, నువ్వు నిశ్చింతగా ఉండు నారద అని విష్ణుమూర్తి పంపించారు. అది ఒక కథ. ఎందుకు ఆ కథ చెప్పామంటే, మనం ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ, ఎన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ, మనం ఎంత సాధనలో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కిందకి జారిపోయే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ. అందుకే ఈ కర్మయోగం అనేది నేను చాలా చేస్తున్నాను అని మనం అనిపించినప్పటికీ దానిపైన మనకి నిష్ఠ రావాలి. అందుకే చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చూసారా? చేతస అంటే అంతఃకరణ, మనస్సు ద్వారా సర్వకర్మాని అంటే సంకల్పం, భావనల ద్వారా, మనస్సు ద్వారా మీ సకల కర్మలు ఈశ్వరునికి అర్పణ చెయ్యాలి. చేసినప్పుడు వచ్చినటువంటి ఫలితం ఏదైతుందో ఈశ్వర ప్రసాదాత్ తరిష్యసి మత్ ప్రసాదాత్ అంటే ఈశ్వర ప్రసాదం ద్వారా మీరు యొక్క సంక్లిష్టాలు, ఆ యొక్క కంటకాలు, ఆ యొక్క మీకు ఎటువంటి ఆపదలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో ఇవన్నీ ఈశ్వర ప్రసాదము. అంటే ఈ లడ్డు, పులిహార, దద్దోజనాలు కాదు. మీకు పూర్తిగా మనస్సులో ఉన్న అలజడి, ఆందోళన, సంశయాలు, భయము, భీతి ఇవన్నీ పోగొట్టి మీకు మానసిక ప్రశాంతత ఇవ్వడాన్ని ప్రసాదము అంటారు. దానివల్ల మీరు తరిష్యసి ఈ యొక్క మొత్తం కష్టాలన్నీ కూడా దాటిపోతారు. ఎలా? బుద్ధి యోగం సముపాశ్రిత్య అంటే మై సన్యస్య మత్పరః అంటే సకల కర్మలు ఈశ్వరుని యందు పూర్తిగా అర్పణ చేసి ఈశ్వర స్వరూపమే నా లక్ష్యంగా మత్పరః నన్నే పరంగా భావించినట్లయితే ఏంటి? బుద్ధి యోగం ఉపాశ్రిత్య. బుద్ధి యోగం అంటే ఇక్కడ కర్మయోగము అని అర్థం.
మచ్చిత్త అంటే మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం చెప్పాం కదా 10వ అధ్యాయంలో. పూర్తిగా తత్చింతనం, తత్కథనం, అన్యోన్య తత్ప్రబోధనం. మీరు ఏది చేసినా ఈశ్వరుని వదలకూడదు. మీరు పని చేయండి, వంట వండండి, భోజనం చేయండి, స్నానం చేయండి, బ్రష్ చేయండి, బయటికి వెళ్ళండి, రండి, పోండి, పడుకోండి, లేవండి, ఏది చేసినా ఈశ్వరుని వదలకూడదు. మనం థ్రెడ్ వదలకూడదు. ఆ విధంగా ఎవరైతే మచ్చిత్త సతతం భవ, నిరంతరము నన్నే స్మరణగా ఉండి నువ్వు చేసే ప్రతి కార్యక్రమం కూడా నేను చూసుకుంటాను, యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. ఇప్పుడు అలా చేస్తే ఏమవుతుంది? మచ్చిత్త సర్వదుర్గాణి, మచ్చిత్త సర్వదుర్గాణి, మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి, మత్ప్రసాదాత్తరిష్యసి, మత్ప్రసాదాత్తరిష్యసి. అత చేత్వమహంకారాత్, అథ చేత్వమహంకారాత్, అథ చేత్వమహంకారాత్. నశ్రోష్యసి వినక్ష్యసి, నశ్రోష్యసి న వినక్ష్యసి, నశ్రోష్యసి న వినక్ష్యసి. అమ్మ నా శ్రోష్యసి వినాక్షి రెండింటికి నకారం ముందే ఉంటది, నా వినాక్షతి ఉండదు. నా శ్రోష్యసి వినక్ష్యసి, నశ్రోష్యసి వినక్ష్యసి. మరోసారి నశ్రోష్యసి వినక్ష్యసి. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి, మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి, మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి. అథ చేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినక్ష్యసి, అథ చేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినక్ష్యసి, అథ చేత్వమహంకారాత్ నశ్రోష్యసి వినక్ష్యసి. అద్భుతం. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే 57వ శ్లోకం కదా, అంటే మచ్చిత్త సర్వదుర్గాణి, మచ్చిత్త సర్వదుర్గాని అంటే ఏంటి? సర్వదుర్గాని అంటే మీకు సమస్త కష్టాలు, సంకటములు అంటారు. అంటే దుర్గాని అంటే సంకటములు, సర్వదుర్గాని అంటే సమస్త సంకటములు, కష్టాలు ఇవన్నీ తరిష్యసి సునాయాసంగా దాటగలవు. ఎలా? మత్ప్రసాదాత్ అంటే నా అనుగ్రహం వలన. ఎప్పుడు ఎవరికి అనుగ్రహం కలుగుతుంది? మచ్చిత్త సతతం అంటే మచ్చిత్త త్వం, నువ్వు ఎల్లప్పుడూ నా చింతనలో మునిగి ఉన్నట్లయితే అప్పుడు నా అనుగ్రహం, మత్ప్రసాదాత్ నా అనుగ్రహం వలన సర్వదుర్గాని సర్వ సంకటములు, సర్వ కష్టములు, సమస్త కష్టముల నుండి తరిష్యసి సునాయాసంగా దాటగలరు. చూసారా, ఈ సముద్రం దాటడానికి ఎంత కష్టమైన పని అండి. ఒక రాముని యొక్క అనుగ్రహంతో, రామనామముతో హనుమంతుడు సముద్రమే దాటాడు. సముద్రం అంటే సమస్త సంకటములను అర్థం. ఇంకొక అర్థం సముద్రము, సాగరం అంటారు చూడండి, సంసార సాగరము అంటే సంసారములో సాగరంలాగా అనంతమైన కష్టాలు, కంటకములు ఉంటాయి, సంకటములు ఉంటాయి. కాబట్టి సాగరం అంటే అనంతం అని అర్థం. అందువలన సునాయాసంగా దాటగలవు. అథ చేత్ అలా కాకుండా, అదే అంటే ఆ విధంగా నా అనుగ్రహం నీకు లేకపోయినట్లయితే ఏమవుతుంది? ఏమవదా? అహంకారాత్, ఒకవేళ నన్ను విడిచిపెట్టి, ఇప్పుడు నారద మహర్షి చూడండి,
నారాయణ ఎవడు? సర్వతంత్ర స్వతంత్ర నా శర్పరకోయి, నేనే స్వతంత్రుణ్ణి, నా పైన ఎవరు లేరు అనే అభిమానం అహంకారంతో ఆశ్రయించినట్లయితే ఏమవుతుంది? నా శ్రోష్యసి నా వినంక్ష్యసి, అంటే నా వచనమును నీవు పెడచెవిని పెట్టినట్లయితే వినంక్ష్యసి. వినంక్ష అంటే విశేషేణ నాశనం, ప్రణశ్యతి అని అర్థం, ప్రకర్షేణ నాశనం అని అర్థం. వినంక్షసి అన్న ప్రణశ్యతి అన్న ఒకటే అర్థం ఇక్కడ. కాబట్టి నువ్వు నా అనుగ్రహం ఉన్నట్లయితే నువ్వు ఏదైనా సాధించగలవు, అన్ని కష్టముల నుండి కూడా బయటపడగలవు. ఒకవేళ అహంకారము, మోహం, భ్రమ వలన నా యొక్క శరణాగతి గాని నా అనుగ్రహమును గాని లెక్క చేయకుండా అహంకారం, నీ బుద్ధి యొక్క అహంకారంతో నువ్వు పనిచేసినట్లయితే నువ్వు అష్ట కష్టాల పాలవక తప్పదు అని హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఒక సోకాజ్ నోటీస్ అని అర్థం. ఈ సోకాజ్ నోటీస్ జారీ చేసిన తర్వాత అర్జునుడికి ఒక్కసారి భయం వేస్తుంది. ఎందుకంటే తెలివైన వ్యక్తి తప్పు చెయ్యరు ఎప్పుడని కాదు, చేస్తారు, కానీ దాని నుండి పాఠం నేర్చుకుంటారు. చూసారా నారద మహర్షి స్టోరీ? ఆయన తెలివైన జ్ఞాని, చిన్న పొరపాటు జరిగింది, వెంటనే మళ్ళీ తప్పు తెలుసుకొని పరమాత్మ యొక్క కాలు పట్టుకున్నారు. అదేవిధంగా తెలివైన వారు ఎప్పుడు తప్పు చేయరు, పొరపాటు చేయరు అనుకోవడం మనం పొరపాటు. చేస్తారు, కానీ వెంటనే తెలుసుకుంటారు, ఓ తప్పు అయిపోయింది, ఒప్పుకుంటారు, తను సరిదిద్దుకుంటారు. కానీ అహంకారి మూర్ఖంతో ఉంటారు చూడండి, తన తప్పుని తెలుసుకోరు, కాబట్టి సరిదిద్దుకునే అవకాశమే ఉండదు. కాబట్టి కర్మయోగం ఏంటంటే మనకి ప్రశాంతమైన చిత్తాన్ని ఇస్తుంది, ప్రశాంతత, మానసిక ప్రశాంతత. అప్పుడు కాస్త బుద్ధికి పని పెడితే మనకి ధర్మము అధర్మము, మంచి చెడు, న్యాయము అన్యాయము, సత్యము అసత్యము, ఇవన్నీ మనకి ఆ తేడా తెలిసిపోతుంది, ఆ ప్రశాంత. అందుకే మనం ఆవేశంలో మనం ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. ఆవేశంలో చూడండి, భార్య భర్త పైన, భర్త భార్య పైన, గురు శిష్యు పైన, శిష్యుడు గురువు పైన, తండ్రి పుత్రుల పైన, సంతానం పైన, సంతానం తల్లిదండ్రుల పైన, బంధువుల పైన, మిత్రుల పైన ఆవేశంలో ఏది మాట్లాడినా అది తప్పే అవుతుంది. కాసేపు ప్రశాంతంగా ఏకాంతంలో మీరు ఉండండి, ఆలోచించండి, ఆ తప్పు స్పష్టంగా అద్దంలో కనిపిస్తుంది మీకు. అద్దం అంటే ఏంటి? ప్రశాంతమైన మీ మనస్సే ఎటువంటి దుమ్ము ధూళి లేనటువంటి అద్దం లాంటిది. అద్దం ముందు మనం నిల్చున్నాను అన్న, నా యొక్క ఈ ముఖంలో ఒక మసి పడింది, వెంటనే కోపం, మసిని చూపెడతావా అని అద్దం మీద కోపం వచ్చింది నాకు. వెంటనే అద్దం పగలగొట్టా. అద్దం పగలగొట్టిన తర్వాత కూర్చున్న ప్రశాంతంగా కూర్చున్న అనిపించింది, అవును అద్దం ఏం చేసింది? ఇన్నోసెంట్ మిర్రర్. పొరపాటు మసి నా ముఖంకు ఉన్నది, అది నేను తుడుచుకొని చూడాలి, అంత మాత్రం అద్దం మీద కోపం అయితే ఏమొస్తుంది అని వెంటనే పగిలిపోయిన అద్దం ముక్కలో మళ్ళీ చూశాను, ఆ మసి ఉన్నది. అప్పుడు ప్రశాంతంగా ఆలోచించి మసి తుడిచివేసిన తర్వాత అద్దం ముక్కలు చూసినప్పటికీ స్పష్టంగానే కనిపించింది ముఖం. అప్పుడు పశ్చాత్తాపం చెంది తప్పు అయిపోయిందని మన తప్పుని మనము గమనించుకొని సరిదిద్దుకోవాలి. అందువలన ముఖంలో ఉన్నటువంటి మరక అర్థం ఏం చేస్తుంది? కాబట్టి ప్రశాంతత ఎప్పుడు ఇస్తుంది? కర్మయోగము. ఆ ప్రశాంత చిత్తముతో బుద్ధి మీరు పదును పెడితే మంచి ఆలోచన, వివేకవంతమైన జ్ఞానం ద్వారా మీరు ధర్మాధర్మ వివేకం కలుగుతుంది. ఈ విధంగా అందువలన భగవాన్ ఏమంటున్నారు? మచ్చిత్త సర్వదుర్గాని, నీకు కలిగినటువంటి నన్నే నీ మనసులో నిలుపుకుంటే, అంటే ఎలా నిలుపుకోవాలి? సర్వకాల సర్వ అవస్థల యందు, ఎలాగైతే హనుమంతుడు సర్వకాల సర్వావస్థల యందు రామ రామ తప్పకుండా ఎలాగైతే స్మరిస్తూ తన కార్యాలను ప్రారంభించారు, అన్ని కార్యక్రమాలు నిజానికి చెప్పాలంటే హనుమంతుడి కార్యక్రమం ఒక్కడ కూడా విఫలం కాలేదు. ఈవెన్ రామకృష్ణ కార్యక్రమాలు కొన్ని సఫలము విఫలము మనకు కనిపిస్తాయి తప్ప హనుమంతుడి ఒక్క కార్యక్రమం కూడా పరాజయం విఫలం జరగదు. ఎందుకు? నిరంతరం మచ్చిత్త రామనామంతో నిండి ఉంటారు. భగవాను పూజించడం అంత ఆశామాషే కాదు అనుకుంటాం. గుహుడు తీసుకోండి, ఒక స్టోరీ రామాయణంలో. గుహుడిది
వెళ్తారు. రామ లక్ష్మణ సీత ముగ్గురు వెళ్తారు. అక్కడ నది దాటాలి. దాటితే రామ వచ్చాడు కాబట్టి గుహుడు వెంటనే పడవ తీసుకొని రావాలి కదా. ఆయన రాడు. ఇలా చుట్టూ ఏదో తాగుతూ అలా కాలక్షేమం చేస్తుంది. రాముని చూసిన తర్వాత కూడా రాము అనుకుంటాడు, ఏంటి ఎప్పటికీ రాడు. పిలుస్తాడు. వినిపించినప్పటికీ వినబడినట్టే ఉంటాడు. అలాగే రెండోసారి పిలుస్తాడు, అయినా రాడు. మూడోసారి అంటాడు. అప్పుడు గుహుడు వచ్చి, మాకు తెలుసు నీ సంగతి. నీ యొక్క పాద ధూళి తాకి ఒక రాయి ఒక స్త్రీగా మారిపోయింది. అదే పాదధూళి నా బోటుకు తగిలితే ఎంతో కష్టపడి నా బోటు సంపాదించుకున్నాను. నా బోటు అనేక చెక్కలు ఉన్నాయి. అనేక చెక్కలు అనేక స్త్రీలుగా మారిపోతే నేను ఒక స్త్రీతోనే నా కుటుంబాన్ని నేను సాగలేకపోతున్నాను. అంతమంది స్త్రీలు అయితే నేనేమవ్వాలి నా బ్రతుకు అని ఆ విధంగా చెప్తాడు గుహుడు. పోని అలా ఉన్నాయి. సరే, దానికోసం ఏం చేయాలి? నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటాడు గుహుడు. ఏంటి? నీ పాదములని పూర్తిగా శుభ్రం చేస్తాను. అంటే ఎటువంటి దుమ్ము ధూళి, ఒక ధూళి కణము గాని, ఇసుక రేణువు గాని, ధూళి కణము గాని నీ పాదం ఉండని వీల్లేదు. నాకు భయం, నిన్ను నమ్మలేకపోతున్నా. నీ పాదం తగిలితే నా బోటు స్త్రీలుగా మారిపోతే నా పరిస్థితి ఏంటి అంటాడు గుహుడు. సరే, అలాగే చేయమండి. చేసినప్పుడు కూడా గుహుడు ఏమంటాడంటే, అలా కుదరదు. నేను అరచేతి పెడతాను నా బోటు మీద. నా అరచేతి పైన మాత్రమే నీ పాదములు పెట్టాలి. డైరెక్ట్గా నా బోటు మీద నీ పాదాలు పెట్టడానికి వీల్లేదంట. అది చూసినటువంటి సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి అవాక్ అయిపోతారు. చూసారా, ఏదో ఒక రకంగా భగవంతుని సేవించడానికి ఎంత ఆతురతతో, ఎంత ప్రయత్నిస్తున్నాడు గుహుడు. చూసారా, మనము ఉంటాం, మనకు అవకాశం వస్తే తప్పించుకుంటాం తప్ప భగవంతుని సేవించడానికి మనం ఎప్పుడు ప్రయత్నించి. అందుకే అటువంటి గుహుడిని చూసి ఆలింగనం చేసుకున్నారు. ఒక భరతుడి వలె, ఒక లక్ష్మణుడి వలె, ఒక హనుమంతుడి వలె గుహుడిని కూడా అదే సమానమైన ఆప్యాయత ప్రేమతో ఆలింగనం చేసుకోండి. అంటే అది ఈశ్వరుని సేవించడం. ఈశ్వరుని సేవించడానికి మన చుట్టూ అవకాశాలు ఉంటాయి, కానీ మనం దాని మీద దృష్టి పెట్టాం. అందుకే శబరి, గుహుడు, హనుమంతుడు, ఏంటి వీళ్ళంతా భక్తి. మీరాబాయి వీ భక్తి. అందుకే కౌను కహతే హే భక్తి మే శక్తి నహీ. కౌన్ కహతే, ఎవరంటున్నారు భక్తి నేను చేస్తున్న జీవితాంతం, కానీ నాకు ఎప్పుడు కష్టాలే, భగవంతుడు నా వైపు చూడట్లేదని భ్రమపడతాం మనం. కానీ నిజానికి మన భక్తి నిజమైనటువంటి భక్తే కాదు, మనమే చెక్ చేసుకోవాలి. ఎవరు ఎదుటివారు చెప్పాలని పని లేదు మనకి. तुम मेरा के जैसे वो भक्ति नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम రమణారాయణం జానకీ వల్లభం అంటారు. కాబట్టి ఇది భక్తి అంటే. అందువలన మచ్చిత్త, నన్నే నీ హృదయస్థంలో, నీ మనసులో నింపుకో. మత్ప్రసాదాత్, నా అనుగ్రహం వలన. మత్ప్రసాదాత్, నా అనుగ్రహం వలన. అంటే ఈశ్వర అనుగ్రహం లేనిదే జరగదండి. మనం ఎంత ప్రయత్నించినా, మీరు 100% ప్రయత్నించినా దానివల్ల 50% అవుతుంది. మరో 50% కావాలంటే ఈశ్వర అనుగ్రహం కావాలి. కాబట్టి సర్వదుర్గాని తరిష్యసి, నీకు కలిగే ఆటంకాలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నిటి నుండి కూడా తరిష్యసి, నువ్వు సునాయాసంగా దాటిపోతావు. అందువలన అలా కాకుండా ఒకవేళ నేను చెప్పింది తెరచెవుల్ని పెట్టి నీ అంతకు నీవుగా నీ అహంకారముతో నువ్వు ఒకవేళ అన్ని చేసుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు సర్వనాశనం అయిపోతావు అని చెప్పారు. ఎందుకు? అహంకారం వలన. అహంకారం వలన కొంతమంది ఏమి ఈశ్వరుడండి, దేవుడు చూపెట్టు అంటాడు. అది దేవుడు చూపెట్టాలి. ఎందుకంటే ఆయన నేత్రములతో చూస్తే తప్ప నమ్మరు వాళ్ళు. ఏం సైన్స్, టెక్నాలజీ, లాజిక్, రీజనింగ్. ఏమి లాజిక్, రీజనింగ్ అండి? మొన్న మేము కైలాస మానసరోవరం వెళ్ళాం. అక్కడ లాజిక్లు పనికిరావు, ఏమి రీజనింగ్లు పనికిరావు. ఎందుకంటే ఆ వాళ్ళన్నీ జరిగిన అద్భుతాలే. మన స్వామి తీసుకెళ్లారు యాత్ర, సాక్షాత్తు ఒక హనుమంతుడి వల్లే తీసుకెళ్లారు ఆయన. ఎలాగైతే హనుమంతుడికి, అర్జునుడికి కష్టాలు వచ్చినప్పటికీ వాటిని ఆపర్చునిటీస్గా ఎలాగైతే మార్చుకుంటారో, ఛాలెంజెస్ని, మన స్వామీజీ కూడా అలాగే జరిగాయి.
మేము నేపాల్ నుండి ఆ హోటల్ నుండి బయటికి వెళ్ళినప్పటి నుండే నేపాల్లో కాల్పులు అన్నీ మొత్తం ఒక చెలగాటం, ఒక అంతర్యుద్ధం చెలరేగిపోయింది నేపాల్లో. అప్పటి నుండి జస్ట్ అక్కడ నుంచి మేము బయటపడిపోయాం. అదేవిధంగా ఎక్కడైతే హెలికాప్టర్ చాపర్లు ఎక్కి వెళ్ళామో తర్వాత అవన్నీ బంద్ అయిపోయి సర్వీసెస్. ఎక్కడైతే రిటర్న్ రావడానికి మాకు పర్మిషన్ లేదో స్వామీజీ గారు రోడ్డు వైపు నుంచి పర్మిట్ పెడితే వెంటనే మాకు పర్మిట్ వచ్చింది. ఇవన్నీ అసలు అద్భుతాలు, అసలు నిజంగా చెప్పాలంటే మిరాకిల్స్. తర్వాత మానస సరోవరంలో స్నానం చేయడం వీళ్ళేది, కెమెరాలు పోలీసులు, అయినప్పటికీ తన సొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎంతో మందికి స్నానం కూడా చేయించారు. తరువాత కొంచెం చూడండి, 2 సరస్సులు ఉన్నాయి అక్కడ. ఒకటి మానస సరోవరం, ఇటువైపు రాక్షసి లేక్ అంటారు, రావణాసురుడు అక్కడ చేశారు కాబట్టి. రాక్షసి సరస్సులో ఒక్క పక్షి కూడా నీరు తాగట్లేదు. ఏంటండి చెప్పండి విచిత్రం. మానస సరోవరంలో విపరీతమైనటువంటి హంసలు, అనేక పక్షులు ఉంటాయి. తరువాత మేము పరిక్రమ చేసిన సమయంలో వర్షం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. మేము పరిక్రమ చేసి బయటకు వచ్చిన తర్వాత భారీ వర్షాలు అక్కడ. ఇదంతా విచిత్రం అండి. అసలు ఇవి ఎవరికి లాజికల్గా అందవు. పోనీ హిమాలయాల్లో ఎన్నో శిఖరాలు ఉన్నాయి. అన్ని శిఖరాలు ఇంతవరకు అధిరోహించినటువంటి ప్రపంచంలో ఎంతో మంది పర్వత శిఖరాలు అధిరోహించారు. ఎవ్వరు కూడా ఇప్పటి వరకు కైలాస పర్వతం పైన అడుగు పెట్టలేకపోయారు. దానికి ఇక మొత్తం అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మొత్తం ఈ భూమండలానికి కేంద్ర బిందువు అక్కడ ఉన్నది. అవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తాం మనం. కానీ చూడండి, ఇవన్నీ కూడా ఏ సైన్స్ కూడా అందట్లేదు, అద్భుతాలు. కాబట్టి ఇలాంటి విషయాలు ఈశ్వర అనుగ్రహం మనకు తెలియదు. మనం విర్రవీగుతుంటాం. నా సైన్సు, నా టెక్నాలజీ, నా జ్ఞానము, నా తెలివితేటలు, నా శక్తి, నా జనము, నా డబ్బు, నా ధనము, ఇవన్నీ చూసుకుంటాం. అందుకే శంకరాచార్య ఏమంటారంటే, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాకాల సర్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అంటారు. కాబట్టి ఇదంతా క్షణకాలంలో నీ నుండి వెళ్ళిపోతాయి. చూస్తున్నాం కదా, రాజుయే కింకరుడగును, కింకరుడే రాజు అగును అని చెప్తున్నారు మనం సత్య హరిశ్చంద్ర డ్రామాల్లో, నాటకాలు. ఇదంతా చూసినప్పుడు అనిపిస్తుంది మనకి, అవును నేను నిజంగా ఈ అండపిండ బ్రహ్మాండం అంతా, ఈ సమస్త జగత్తు నడిపిస్తున్నటువంటి శక్తి చేతిలో నేను ఒక కీలు బొమ్మని, ఒక ఇన్స్ట్రుమెంట్ అనే జ్ఞానం మనకు కలుగుతుంది. అప్పుడు ఇంతమంది గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యం ఒక్కసారి బోధపడినప్పుడు ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా అవును ఇదంతా కూడా ఈ దేశకాలం అంతా మారిపోతుంది, దీన్ని ఈ మారుతున్న దాన్ని గుర్తించి మారినటువంటి ఒక శక్తి ఉన్నదని ఒప్పుకున్నారు సైంటిస్టులు కూడా. అది సనాతన ధర్మం అంటే. ఇంక ఏ మతము కానీ, ఏ ఫిలాసఫీ కానీ ఈ తత్వాన్ని, ఈ సత్యాన్ని ఆవిష్కరించలేదు ఇంతవరకు. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఈ విధంగా ఎవరైతే సర్వకాల సర్వావస్థల్లో ఈశ్వరుణ్ణి సహాయం తీసుకుంటారో అన్ని కష్టాల నుండి వారు సునాయాసంగా దాటిపోతారు. ఒకవేళ తన అహంకార అభిమానముతో ఈశ్వరుని కూడా పెడచెవిని పెట్టినట్లయితే వినంక్ష్యతి, వారు సర్వనాశనం కాక తప్పదు అని చెప్పారు. ఇప్పుడు 59వ శ్లోకం. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయాస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి యదహంకారమాశ్రిత్య నయోత్స్య
నయోత్స్య ఇతి మన్యసే. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే. మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. అద్భుతం. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నాడంటే, ఎవరైతే అజ్ఞానం వలన కలిగిన అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే, నేను పరమాత్మ నుండి వేరుగా ఉన్నాను, పరమాత్మ వేరు, నేను వేరు, కాబట్టి నా శక్తి సామర్థ్యాల వలన నేను ఇంత సంపాదించుకున్నాను అనే అహంకారం ఎప్పుడు వస్తుంది? అజ్ఞానం వలన. అందువలన ఎవరైతే అజ్ఞానం వలన కలిగిన అహంకారమును ఆశ్రయించి, అహంకారంతో దాన్ని ఆశ్రయించి కర్తవ్య కర్మను విడిచిపెట్టి, చూసారా, తన కర్తవ్య అనుకూలంగా, తన స్వాభావికంగా, తన స్వధర్మంగా కర్తవ్య కర్మలను ఎవరైతే విడిచిపెట్టి తమ నిర్ణయమును, అంటే ఆయనకేవో కొన్ని ఆలోచనలు వస్తాయి, ఊహాజనితమైన ఆలోచనలు వచ్చినప్పుడు అవే ధర్మబద్ధము అని భావిస్తారన్నమాట. చూసారా, కొంతమంది తాను గీసిన గీతే కరెక్ట్, తానే ఒక నియమాలు విధిస్తారు అన్నమాట, తానే ధర్మాలను విధిస్తారు. అందుకే కొంతమంది అంటారు, ధర్మం ఏంటండి, ఎవడు బలవంతుడైతే, ఎవడి చేతిలో అధికారం ఉంటే అదే ధర్మం అంటారు. శకును నీతి అనమాట, శకును నీతి. దుర్యోధనుడికి అదే అంటాడు, అదేడా నువ్వేం నిశ్చింతగా ఉండు, మనం మళ్ళీ విజయం సాధిస్తాము, మనమే పరిపాలిస్తాము, మనం చెప్పిందే ధర్మము, ప్రజలందరూ ఓకే అంటారు, మనం ఏదంటే అదే అలాగా అంటాడు అనమాట. అందువలన ఎవరైతే తమ నిర్ణయములు ఖచ్చితంగా ధర్మబద్ధమని భావింతురో అది మిథ్యా, ఏషః మిథ్యా ఏవ, అది వృధాయే అవును, మిథ్య అంటే వృధా, వేస్ట్. ఎందుకంటే వారి ప్రకృతి స్వభావ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాగైతే, ఇప్పుడు చూడండి, ఆ యొక్క స్వాభావిక కర్మలు, వారి గుణం ఉంది కదా, రజోగుణం తమో గుణము, ఆ ప్రకృతి స్వభావ కర్మలు చేయడికే ప్రేరేపించును. అంటే అందుకే దుర్యోధనుడికి ధర్మము అధర్మం తెలిసినప్పటికీ తన స్వాభావికంగా ఆ రజోగుణ తమో గుణాత్మకమైనటువంటి తన స్వభావం ఏదైతే ఉందో ఇప్పుడు అధర్మం చేయడానికే ప్రేరణ కలుగుతుంది. ధర్మం వైపు ప్రేరణ ఇప్పుడు ఆయనకి కలగలేదు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. చూసారా, జానామి ధర్మం, నాకు ధర్మం తెలుసు, కానీ నచమే ప్రవృత్తి, నేనెప్పుడు దాన్ని పాటించను. జానామి అధర్మం అపి, అధర్మం నాకు తెలుసు, కానీ నచమే నివృత్తి స్యాత్, అంటే అధర్మం చేయడానికి ఎప్పుడు నేను వెనుకాడను, చేస్తానని అర్థం. ఎందుకు? కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోసి తథా కరోమి, యథా నియుక్తోస్మి తథా కరోమి. నా హృదయస్థములో ఒక శక్తి నన్ను ప్రేరేపిస్తుంది. ఆ శక్తి ఏంటి? స్వాభావిక గుణం, రజోగుణం తమో గుణం. అందువలన ఆ యొక్క శక్తి ఏదైతే ప్రేరేపిస్తుందో అది నేను చేస్తున్నాను అన్నాడు దుర్యోధను. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే అది వృధా అగును. ముందు శ్లోకంలో ఏమన్నారు భగవాను? నా శ్రోష్యసి వినంక్ష్యసి అని అన్నారు. ఇందులో ఇంకో దాని గురించి వివరణిస్తున్నారు. ఏంటది? అర్జునుడి విషయం తీసుకుంటే రజోగుణం అధికంగా ఉన్నది అర్జునులో. భగవాన్ శ్రీకృష్ణ తెలుసు ఏ గుణం అధికంగా అర్జునులో ఉన్నదో స్పష్టత తెలుసు మహాయోగీశ్వర కృష్ణకి. అందువలన అతను కర్మ చేసి తీరాల్సిందే, తప్పించుకొని వీల్లేదు. ఆయన పూర్తిగా సాధు యోగిగా అయిపోయి నిధిధ్యానం చేసుకోవడానికి ఒక కేవులో గుహలో ఉండడానికి అర్హత లేదు ఇంకా అర్జునుడికి. అందువలన అప్పుడేమో అతను నేను యుద్ధం చేయను అన్నాడు, సన్యాసం తీసుకుంటా అంటాను. కానీ ఏమవుతుంది? సన్యాసం తీసుకుంటే కురింగిపోయి కృషించిపోయి నశించిపోతారు లాస్ట్కి. ఎందుకు?
తన రజోగుణ తత్వం. అప్పుడు కోపానికి ఏం చేస్తాడంటే ఆ అడవిలో ఉన్న చెట్లన్నీ నరికి పారేస్తాడు. కోపం ఆపుకోలేదు, రజోగుణ తత్వం. కాబట్టి తన మానసిక సంసిద్ధత లేదు అర్జునుడికి, కానీ భ్రమలో నేను సన్యాసం తీసుకున్నా అంటాడు. అందువలన అతను దారుణంగా పరాజయం అవక తప్పదు. అది కృష్ణ పరమాత్మ తెలుస్తుంది. జీవితం వ్యర్థమైపోతుంది చివరికి. అందువలన సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి ఎవరైనా కర్మ చేయనన్నారు అనుకోండి, అప్పుడేమవుతుంది? అప్పుడు ఆశ్రమంలోకి సన్యాసాశ్రమంలోకి వెళ్తారు. సన్యాసాశ్రమంలో ఏముంటుంది? నిరంతరం శ్రవణము, మననము, నిధిధ్యాసం చేయాల్సిందే. కాబట్టి అర్జునికి ఇంకా ఆ అవకాశము రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు భగవాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదో అహంకారం ఆశ్రిత్య నయోచ్చి ఇది మన్యతే. నా యోచ్చి అంటే యుద్ధం చేయనని ఒక యుద్ధం అంటే ఏంటంటే కర్మ. ఇప్పుడు అర్జుని విషయంలో యుద్ధం, మన విషయంలో యుద్ధం కాదు. మన విషయంలో మన స్వధర్మ అనుష్ఠాన కర్తవ్య కర్మ అని అర్థం తీసుకోవాలి. ఒకవేళ అహంకారం ఆశ్రయించి నయోచ్చే నేను యుద్ధం చెయ్యను ఇది ఒకవేళ ఈ విధంగా మన్యసే, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా అంటే అలా తలుస్తున్నావా, తే నీ యొక్క వ్యవసాయ నీ నిశ్చయము అంటే ఏదైతే నువ్వు సంకల్పం చేసుకున్నావో, ఏదైతే నువ్వు నిర్ణయించుకున్నావో ఆ నిర్ణయము మిథ్యా, అది వ్యర్థము, వేస్ట్ అవును. ఎందుకు? ప్రకృతి త్వాం నీ స్వభావమే నియోక్ష్యతి యుద్ధం చేయుటకు పురికొల్పుతుంది. నీ స్వభావం ఎలాంటిది? యుద్ధం చేయడం పురికొల్పుతుంది. కానీ నువ్వు భ్రమలు ఏం చేసుకుంటున్నావు? నేను యుద్ధం చేయని నిర్ణయం తీసుకుంటాను. కాబట్టి భ్రమతో తీసుకున్న నీ నిర్ణయము వ్యర్థము, వేస్ట్ అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. కాబట్టి మనం కూడా ఒక్కొక్కసారి సెంటిమెంట్ ఎమోషన్లో పడిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి అటువంటి నిర్ణయాలు వ్యర్థము అంటున్నారు భగవాన్. ఎందుకు? నీ స్వభావానికి విరుద్ధంగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు. కాబట్టి మనం ఏం చేయాలి? యది ఒకవేళ అహంకారం అహంకారాన్ని ఆశ్రయించుకొని నీ కర్తవ్యాలు విడిచిపెట్టావనుకో, ఏమవుతుంది? నయోచి ఇది మన్యసే నేను నా కర్మను చేయనని యుద్ధం అంటే అర్జునుడికి యుద్ధం చేయననుకుంటే మిథ్య ఏవ వ్యవసాయస్తే నీ నిర్ణయము మిథ్య మాయ వ్యర్థము. ఎందుకు? ప్రకృతి స్వ నియోక్షతి నీ స్వాభావిక ప్రవృత్తి నిన్ను ప్రశాంతంగా ఉండనీయదు. సో అందువలన చూడండి, చాలా మంది పనిలేని మంగళవాడు పిల్లి ఎంట్రుకలు గురిగారు అంటారు. అందుకే పిల్లలకి ఎవరికైనా పెన్ను ఉన్న చేతిలో పెన్ను ఉందనుకోండి ఏదో రాయాలనిపిస్తుంది, చేతిలో కత్తి ఉందని ఏదో కట్ చేయాలనిపిస్తుంది. అందుకే ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉన్న వాళ్ళకి కాముగా ఉండమంటే వాళ్ళు ఉండలేరు. నిరంతరం వాగేవాళ్ళు మౌనంగా ఉండలేరు. కాబట్టి ఈ విధంగా మన స్వాభావికమును తప్పించుకొని నువ్వేదో అప్పటికప్పుడు భ్రమలో నిర్ణయం తీసుకుంటే అది మిథ్య అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? నీ స్వభావాన్ని మెరుగుపరుచుకుంటూ నీ స్వభావం చేస్తూ దాని నుండే నిష్ఠ సంపాదించి నువ్వు పైకి వెళ్ళాల్సిందే. ఒక్కసారి ఒక మెట్టు నుండి 100వ మెట్టుకి నువ్వు జంప్ చేస్తే మధ్యలో పడతావు. మరేం చేయాలి స్వామి? 1 నుండి 2, 3, 4 అలా ఎక్కుతూ వెళ్ళాలి. సో ఈ విధానం ఎలాగనేది మరోసారి భగవాను మరొక 2 శ్లోకాల్లో కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత ఆ యొక్క ఈశ్వర అనుగ్రహం అనేది మనకి ఎంతటి శక్తి సామర్థ్యాన్ని ఇస్తుంది అనేది తెలియజేస్తుంది. ఇక ఆఖరి ఘట్టంలో మనం ఉంటున్నాము. కాబట్టి మరొక 4-5 క్లాసుల్లో భగవద్గీత అనేది ముగుస్తుంది. సో విజయదశమి సందర్భంగా మన యొక్క భగవద్గీత జ్ఞాన యజ్ఞం కూడా విజయోత్సవానికి మీరందరూ సిద్ధం కండి. హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.